ఈరోజు మనము కంపేరిటివ్ పాలిటిక్స్ లో ఇంకొక అప్రోచ్, తర్వాత ఆ అప్రోచ్లో ఉన్న సిద్ధాంతాలు లేక థియరీస్ ఏంటివి అనేవి చదువుకుందాం. ముందు ఇది ప్రారంభించే ముందు ఏం చదువుకున్నాము, ఏ అప్రోచ్, ఏ థియరీ చదువుకుందామని కొంచెం సమీక్షించుకుంటే, ఇదివరకు మనము సిస్టమ్స్ అనాలిసిస్, ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ మరియు సిస్టమ్స్ అనాలిసిస్, ఈ రెండు అప్రోచ్లో తర్వాత దానికి సంబంధించిన రాజనీతి శాస్త్రజ్ఞులు ఎవరు అవి ఉన్నారు అనేది మనం వచ్చేసాం. ముఖ్యంగా మనం పేర్కొంటే, ఎందుకంటే పేర్కొంటే ఒక ప్రవేశికలు మనం పేర్కొంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అవి ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్లో చాలామంది మొట్టమొదటి చాలా ప్రాచీన రాజనీతి శాస్త్రజ్ఞులు, మధ్యయుగాల రాజనీతి శాస్త్రజ్ఞులు, తర్వాత మోడర్న్ రాజనీతి శాస్త్రజ్ఞులు కూడా ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ను ఫాలో అయ్యారు. కానీ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్లో డైనమిజం లేదని, ఒక వ్యవస్థ కానీ అందులో ఉన్న వ్యక్తులు కానీ మనము తమ యొక్క ప్రవర్తన, తమ యొక్క రియాక్షన్స్, తమ యొక్క డిమాండ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు చేస్తున్న పరిస్థితిని ఈ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ పూర్తిగా పరిగణలో తీసుకోలేదని మనము కొత్త అప్రోచ్, ఫస్ట్ దాన్ని నిజానికి బిహేవియరల్ అప్రోచ్ అని, లేకపోతే డైనమిక్స్ అంటే వ్యవస్థలు, సంస్థలు, ప్రజలు, పాలకులు, ప్రజలు ఒక మన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్క సామాజిక పరిస్థితులు ఏ విధంగా రాజకీయంగా ప్రవర్తిస్తారు అనే దాన్ని అనేదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి డేవిడ్ స్టర్న్ మరియు గేబ్రియల్ ఆల్మండ్ మరియు ఇతరులు విధంగా అది. తర్వాత ఈ అప్రోచ్తోని వివిధ సొసైటీస్, వివిధ సమాజాలను ఒకే రకమైన ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అయిన ఒకే చారిత్రక నేపథ్యం ఉన్న దేశాల్లోని సంస్థలను వాళ్ళు పోల్చారు. అయితే ఈరోజు మనము ముఖ్యంగా ఇంకొక అప్రోచ్, అదేంటంటే పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. ఈ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ ఏముంటుందంటే ఒక సమాజంలో ఆర్థిక రంగము మరియు రాజకీయ రంగము చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. నిజానికి ఒక డైలెక్టికల్ రిలేషన్షిప్లో ఉంటాయి, ఒక తార్కిక సంబంధంతో కలిగి ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, అంటే ఒక కేటగిరీకి సంబంధించిన దేశాలు, సమాజాలు, అందులో ఉన్న వివిధ రంగాల మధ్య సమస్య అని కనుక తీసుకుంటే, అందులో ఉన్న ఆర్థిక మరియు రాజకీయ సంబంధాలు, రాజకీయ రంగాలు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి అనేది ఈ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. దానికి మనము మనము మొన్న చాలా ముఖ్యమైన ఈ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్లో కూడా రెండు రకాల సిద్ధాంతాలు ఉన్నాయని కూడా చదివాం. అదొకటి ఏంటంటే ఉదారవాద ఆర్థిక సిద్ధాంతం మరియు మార్క్సిస్ట్ ఆర్థిక సిద్ధాంతం. ఉదారవాద ఆర్థిక సిద్ధాంతం ఏముంటుందంటే ఇండివిజువల్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది, ప్రైవేట్ వ్యవస్థలకు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. తర్వాత నిజానికి ఉదారవాద సిద్ధాంతంలో నిజానికి ఇండివిజువల్ చాలా మన స్వతంత్ర ఆర్థిక మరియు రాజకీయ స్వతంత్రం కలిగి ఉంటాడు. అంటే దానికి ఉదారవాదం అంటే ఏంటి, లిటరల్ మీనింగ్ ఏంటంటే రాజ్య సమాజంలో ఒక అథారిటీ కానీ అది ఏ రూపంలో కానీ ఈ ప్రజల ఎడల ఉదారంగా ఉండడము, అంటే ఒక లిబరల్గా ఉండడము, తన పూర్తిగా అత్యున్నత అధికారం కలిగి నిరంకుశ అధికారం కలిగి ఉండకపోవడాన్ని లిబరల్ డెమోక్రసీ అంటారు. అదే విధంగా మార్క్సిస్ట్ డెమోక్రసీ అంటే నిజానికి అది మన క్లాస్ అప్రోచ్,
అంటే సమాజంలో నిజానికి అది మన రాజ్యాంగంలో ఉన్నా లేకున్నా కూడా నిజానికి స్టేట్ యొక్క స్వభావము వర్గ సమాజము కలిగి ఉంటుంది. ఆ వర్గ సమాజం కలిగి ఉండడం వలన ఎప్పుడెప్పుడైతే అతను ఏ వర్గానికి అది రిప్రజెంట్ చేస్తారో ఆ వర్గాన్ని యొక్క ఆ వర్గం యొక్క ప్రయోజనాలను కాపాడడానికి అది నిజానికి మీదికి డెమోక్రటిక్గా కల్పించినా మీదికి ఉదారంగా కల్పించినా కూడా నిజానికి లోపల మాత్రము ఆధిపత్యము తర్వాత నియంత్రణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు వర్గాల ఒక వర్గం యొక్క రూలింగ్ క్లాస్ పాలక వర్గం తర్వాత సంపన్నుల వర్గంకి ఏమైనా ఆపదలు వస్తే రక్షణ లేకుంటే దానికి వైలెంట్గా కూడా ఈ మన ఇది సంపద లేని వర్గాలు పేద వర్గాలు అణచబడిన వర్గాల మీద దానికి మన ఇది వైలెంట్ హింసాత్మకంగా అణిచివేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అని ఇంకొక మార్క్సిస్ట్ ఇంకొక మన పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ నేను చెప్పాను. అయితే ఇవాళ ఏంటంటే అదే విధంగా ఈరోజు పొలిటికల్ ఎకానమీలో అదో సిద్ధాంతిక డిఫినేషన్ ఇచ్చాను, ఉదారవాద సిద్ధాంతము మరియు మార్క్సిస్ట్ సిద్ధాంతం. అయితే ఈ ఉదారవాద సిద్ధాంతము కలిగినది ముఖ్యమైన ఏంటంటే అవి పొలిటికల్ ఎకానమీ. అవి ఉదారవాద అది మన మోడర్నైజేషన్ థియరీ అని దీన్ని పిలుస్తారు. ఎందుకంటే ఈ మోడర్నైజేషన్ ఇవాళ మనం ముఖ్యంగా చర్చించుకునేది ఏంటంటే మోడర్నైజేషన్ అంటే ఎకనామిక్ మోడర్నైజేషన్, పొలిటికల్ మోడర్నైజేషన్ అండ్ సో ఆన్. సో ఈ మోడర్నైజేషన్ థియరీ పొలిటికల్ ఎకానమీ ముఖ్యంగా ఈ అప్రోచ్లో కూడా ఈ మోడర్నైజేషన్ థియరీ ఏముంటుందంటే అసలు నిజానికి ప్రపంచంలో రెండు రకాల వ్యవస్థలు ఉన్నాయి. సాంప్రదాయిక చారిత్రకంగా వెనుకబడ్డ డెవలప్మెంట్లో ఆధునికీకరణలో వెనుకబడ్డ సమాజాలు మరియు సాంప్రదాయకంగా మన ఆధునీకరింపబడిన అభివృద్ధి చెందిన సమాజాలు. ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఆ రచయితల ఉద్దేశం ఈ విధంగా పేర్కొన్న రచయితల యొక్క ఉద్దేశం ఏంటంటే మన వెస్ట్రన్ కంట్రీస్ డెవలప్ అయినాయి, ఆర్థికంగా డెవలప్ అయినాయి, దాని తర్వాత మన మన సాంప్రదాయికంగా సాంప్రదాయికతను అవి మన తీసేసినాయి అన్నట్టు, రిజెక్ట్ చేసినాయి. సాంప్రదాయికతకి దూరమైనవి, ఆధునీకరింపబడినవి అని అనవచ్చు. సో ఈ మధ్యన సాంప్రదాయిక సమాజాలు మరియు ఆధునీకరించిన సమాజాల మధ్యన ఒక వైరుధ్యాన్ని పరిశీలించి వైరుధ్యాన్ని ఐడెంటిఫై చేసి ఈ సాంప్రదాయిక సమాజాలలో మన డెవలప్ కావడానికి ఏ ప్రయత్నాలు చేయాలా, ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా కాదు, డెవలపింగ్ కంట్రీస్. ఇదివరకు వాళ్ళు రాసినప్పుడు మాత్రం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నది. అయితే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే అప్పుడు వీళ్ళు ఈ రచయిత రాసినప్పుడు మొదటి అడ్వాన్స్ కంట్రీస్ లైక్ రష్యా, అమెరికా, ఫ్రాన్స్ ఉండే. తర్వాత డెవలపింగ్ కంట్రీస్ లైక్ మన జపాను, జర్మనీ. తర్వాత పూర్తిగా అండర్ డెవలప్డ్ కంట్రీస్ సాంప్రదాయిక సమాజాలు లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు ఏషియా ఖండాల్లోని దేశాలు. సో ఈ కోవకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రపంచము అనేది ఒక రెండు రకాల సమాజాలుగా, అందులో రెండు రకాల దేశాలుగా విభజింపబడింది. ఏ విధమైన ఆ విభజన యొక్క స్వభావం ఏంటంటే అవి ఒక సమాజంలో ఒక కోవకు చెందిన సమాజాలు చాలా ఆధునీకరింపబడినవి. అంటే దానికి మన ట్రెడిషన్ సాంప్రదాయికతకి దూరమైనవి. ఆ సమాజంలో ఆర్థిక అభివృద్ధి కావడానికి అనేక ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. రాజకీయంగా ముందు మన మన
స్వతంత్రము, తర్వాత సౌభ్రతృత్వము, తర్వాత స్వేచ్ఛ, ఇటువంటి మన హక్కులు గల ఇటువంటి హక్కులతో కూడి ఉన్న పౌరులు అందులో ఉంటారు. తర్వాత పొలిటికల్ మోడర్నైజేషన్ ఉంటుంది, ఆ దేశాల్లో ఉంటుంది. అంటే ఆధునికీకరించే సమాజం, ముఖ్యంగా యూకే, యుఎస్ఏ, ఫ్రాన్స్, ఇటలీ అండ్ జపాన్ ఆల్సో. సో ఈ సమాజాల్లో ఆధునికీకరణ చెందిన సమాజాలు ఇవి. ఇందులో ముఖ్యంగా ఇంకా సామాజిక అంశాలు, సామాజిక స్వభావం ఎట్లుంటుంది అనేది మనం కూడా పరిశీలించవచ్చు. ఆ సామాజిక పరంగా ఆ దేశంలోని ఆ సమాజంలో ప్రజలు ఎట్లుంటారంటే చాలా ముఖ్యంగా మన ఇది సాంప్రదాయాల మీద ఆధారపడాలి. తర్వాత వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి, స్టేటస్, హోదా, సామాజిక హోదా మన సాంప్రదాయాలకి వ్యవస్థలకు కానీ, తర్వాత వాళ్ళ మీద దగ్గర ఉండడం కానీ, సాంప్రదాయాలకు దగ్గర ఉండడం కానీ, మతానికి దగ్గర ఉండడం కానీ మీద ఆధారపడకుండా వాళ్ళ ఇండివిజువల్ శక్తి సామర్థ్యాలు, వ్యక్తి శక్తి సామర్థ్యాలకి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా దాన్ని ప్రిస్క్రిప్టివ్, అంటే ఉదాహరణకి కాస్ట్ను చాలా ఫాలో అయిన వాళ్ళు ఉంటారు. కాస్ట్ కులమును ఫాలో అయిన వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు నిజానికి కులమును ఫాలో అయిన వాళ్ళు నిజానికి సాంప్రదాయిక పరిస్థితుల్లోనే, వ్యవస్థలోనే, మన లెవెల్ స్థాయిలోనే ఉన్నట్టు వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా సాంప్రదాయిక స్థాయిలో ఉంటుంది. అలా కాకుండా ఆధునీకరించిన సమాజంలో దానికి వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది, వ్యక్తి శ్రేయవాదం ఉంటుంది. తర్వాత మన సాంప్రదాయిక వ్యవస్థల యొక్క యంత్ర ఆధిపత్యము కానీ, మన కంట్రోల్, నియంత్రణ కూడా ఉండదు. ఇండివిజువల్స్, సిటిజన్స్ will be free and equal. Then will be rule of law, అంటే అందరికీ మన సమానమైన చట్టం ఉంటుంది. అంటే అందరి ఎడల ఒకే రకమైన చట్టము ఈ ఆధునిక సమాజంలో ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మన ఇంకొక ముఖ్యమైన డెవలప్ కావడానికి ఇంకొక ముఖ్యమైన పరిస్థితి, కండిషన్ ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు నిజానికి సాంప్రదాయిక వ్యవస్థలు ఎట్లా ఉంటుంది? ఉదాహరణకి రాజు కొడుకో, రాజు బిడ్డో వాళ్ళకే మళ్ళీ రాజు కావడానికి అవకాశం ఉంటుంది. వారసత్వంగా వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్, వాళ్ళ యొక్క అవకాశాలు డెవలప్ అంటే మన సాంప్రదాయిక సమాజాల్లో, ఆ సాంప్రదాయిక సమాజాల్లో వాళ్ళ యొక్క అవకాశాలు వారసత్వంగా వస్తాయి. రాజు కొడుకైతే సరిపోయి, రాజు బిడ్డ అయితే సరిపోయి, మళ్ళీ ఇంకోసారి రాజు చనిపోయినా కూడా రాజు తనకి స్వంతంగా వాలంటరీగా కొడుకు అధికారం ఇచ్చి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ఉదాహరణకి దశరథుడు ఈ విధంగా రామునికి పట్టాభిషేకం చేయడానికి పూనుకున్నాడో, ఆ పూనుకున్నప్పుడు కైకేయి అడ్డం వచ్చి ఏం చేస్తుంది మీకు తెలుసు. సో అది వారసత్వంగా వస్తుంది అన్నట్టు. నిజానికి ఆ వారసత్వంలో ఎట్లా ఉంటుందంటే వేరే ఇతరుల యొక్క బోధలు కానీ, ఇతరుల యొక్క సిద్ధాంతాలు కానీ వాళ్ళు ఫాలో అయ్యి డెవలప్ చేయడం, ఉన్న సిద్ధాంతాన్ని వ్యతిరేకించడానికి, ఉన్న వ్యవస్థలని, సాంప్రదాయిక వ్యవస్థలని కూలగొట్టాలని, మన ధ్వంసం చేయాలని వాళ్ళు అనుకోరు. సో అవి సాంప్రదాయిక వ్యవస్థలో అందులో ఉన్న సాంప్రదాయిక సంస్థలు, అది మన రాజకీయ వ్యవస్థలు కానీ, మరి ఇంకా వేరే వ్యవస్థలు కానీ నిజానికి సాంప్రదాయకంగా ఉంటాయి. సో వీళ్ళ యొక్క ఈ అప్రోచ్ ఇది కంపారిటివ్ పాలిటిక్స్లో ఈ మోడరైజేషన్ థియరీ యొక్క మన ప్రపోజల్ ఏంటంటే మన ప్రపంచం మొత్తం మీద రెండు సమాజాలు ఉంటాయి. అది ఆధునిక సమాజాలు. ఆధునికత అంటే ఏంటో తెలిసిందే మీకు. పొలిటికల్ సిస్టమ్ మోడల్ ఉంటుంది, ఎకనామిక్ సిస్టమ్ మోడల్ ఉంటుంది. తర్వాత వ్యక్తి యొక్క పరిస్థితి, సిటిజన్ యొక్క స్వేచ్ఛలు, స్వాతంత్రాలు, సమానత్వాలు ఉంటాయి, ఆధునీకరింపబడి ఉంటాయి.
ఇంకా దానికి తదనుగుణంగా మన సంస్కృతి మరియు నాగరికతలు కూడా అందులో ఆధునికీకరింపబడి ఉంటాయి. ముఖ్య ఉదాహరణ ఏంటి ఇవి? ఇప్పుడే చెప్పినట్టు యూకే, యుఎస్ఏ, కెనడా మరియు ఫ్రాన్స్, జపాన్ ఆధునీకరింపబడిన సమాజాలు. ఇందులో పొలిటికల్ డెమోక్రసీ, బ్యాలెన్స్డ్ డెమోక్రసీ ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది. తర్వాత వ్యక్తులు కూడా చాలా ఆధునీకరింపబడి వాళ్ళ మెంటల్ థింకింగ్, రేషనాలిటీ, తర్వాత ఇతర మన గుణాలు కలిగి ఉంటారు వ్యక్తులు. తర్వాత అటువంటి సమాజాల్లో అందరికీ మన సమానమైన సమానత్వ హక్కులు ఉంటాయి. తర్వాత వాళ్ళు సమాన అవకాశాలు కూడా కలిగి ఉంటారు. సో వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి వాళ్ళు మన వారసత్వం హక్కులపైన వారసత్వంగా వచ్చే హక్కులపై కానీ అవకాశాలు కానీ వాళ్ళు దానికి వేచి చూడరు, తర్వాత ఆధారపడి ఉండరు. అయితే దీనికి ఈ థియరిస్ట్, మోడర్నైజేషన్ థియరిస్ట్ దీనికి వ్యతిరేకంగా, దీనికి భిన్నంగా అంటే దానికి జస్ట్ అపోజిట్ అనుకోవాలి. దీనికి భిన్నంగా మన సాంప్రదాయిక సమాజాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కోవకు తీసుకొని వచ్చి అందులో ఉండే ఇతర రంగాల్లోని వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి అని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటిని వర్ణించి తర్వాత విశదీకరించి వాళ్ళు ఏమన్నారు అంటే, అసలు ఈ మన సాంప్రదాయిక సమాజాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాజాలలో నిజానికి వ్యక్తి అనేక గుణాలు, అనేక స్వభావాలు ఏ ఆధునిక సమాజంలో ఉంటాయో అవి కలిగి ఉండరు అని చెప్తుంది. నిజానికి దీనికి సంబంధించిన మోడర్నైజేషన్ థియరీకి సంబంధించిన ముఖ్యుడు రోస్టోవ్, డబ్ల్యూడబ్ల్యూ రోస్టోవ్ అనేవాడు. ఆయన ఏ పుస్తకము రాశాడు అంటే, ఇది మన మోడర్నైజేషన్ థియరీ, స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనే పుస్తకాన్ని అతను రాశాడు అన్నట్టు. అయితే అందులో దాన్ని ఏమన్నాడంటే, ఏ నాన్ కమ్యూనిస్ట్ అప్రోచ్. నిజానికి ఈ నాన్ కమ్యూనిస్ట్ అని ఇక్కడ సబ్ టైటిల్ ఎందుకు పెట్టాడంటే, అతను నిజానికి కార్ల్ మార్క్స్ అనే సామాజిక ఆర్థికవేత్త అతను ఒక రకమైన మన స్టేజ్లని, లెవెల్స్ని, స్థాయిలని బేసిస్ చేసుకొని అతని ప్రకారము సమాజాలు ఏ విధంగా డెవలప్ అయినాయి, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు డెవలప్ అయినాయి అని అతను కూడా మన స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ను అతను నిజానికి వేరే అప్రోచ్తోని, వేరే మార్గం, వేరే మన పద్ధతిని అనుసరించి చేశాడు. దానికి అతని ఇదివరకే మొన్నటి క్లాస్లో చెప్పినట్టు కార్ల్ మార్క్స్ ప్రకారము మన సమాజంలో మార్పు ఏ విధంగా జరుగుతుందంటే, నిజానికి సమాజంలో ఉత్పత్తి శక్తులు డెవలప్ అవుతుంటాయి. సమాజంలో మన యాంత్రికీకరణ, సైన్స్ డెవలప్మెంట్, దాన్ని ఉత్పత్తి శక్తులు అంటారు కార్ల్ మార్క్స్. ఆ ఉత్పత్తి శక్తులు డెవలప్ ఉంటే తదనుగుణంగా సమాజంలో మార్పులు జరుగుతాయి, సమాజంలో సామాజిక సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత సామాజిక సంబంధాలు ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు ముఖ్యమై ప్రధానమై ఉంటాయి. ఈ ఆర్థిక సంబంధాలు ఉన్నప్పుడు, సామాజిక సంబంధాలు ఉన్నప్పుడు ఒక కొత్త యాంత్రికీకరణ, కొత్త ఉత్పత్తి శక్తి అయినప్పుడు ఈ ఆర్థిక సంబంధాలు, సామాజిక సంబంధాలు కూడా మారుతాయి అని నిజానికి అతను కూడా ఒక స్టేజెస్ తీసుకొని తన సిద్ధాంతాన్ని అతను రాశాడు. అయితే కానీ ఇక్కడ రోస్తవ్ అనేవాడు నిజానికి మార్క్సిజం కొంతవరకు వ్యతిరేకం. అతను లిబరల్ డెమోక్రాటిక్ మ్యాన్ అని, సమాజంలోని ప్రజలు వర్గాలుగా చీలిపోరు,
తర్వాత ఎకనామిక్ డివిజన్స్ ఉండవు. సమాజం అంటే ఒక సమాజం అంతా ఒక తీరుగా ఉంటుందని చెప్పారు. ఆ సమాజం అంతా డెవలప్ కావాలంటే పలానా కండిషన్స్ ఉండాలా, వ్యక్తులకి స్వేచ్ఛ ఉండాలా, వ్యక్తులకి సమానత్వం ఉండాలా, వ్యక్తికి ఆపర్చునిటీస్ ఉండాలని అతను అంటారు. సో ఈ రోస్టోవ్ అనే శాస్త్రవేత్త ఏం రాస్తారంటే ఎకనామిక్ గ్రోత్ దాంట్లో ఏ నాన్ ఎకనామిక్ అప్రోచ్, నాన్ కమ్యూనిస్ట్ అప్రోచ్ అని దానికి పేరు పెట్టాడు. సో ఈ రోస్టోవ్ ఏమన్నాడంటే ముఖ్యంగా అతను ఏమన్నాడంటే అతని యొక్క సిద్ధాంతం యొక్క అదేంటంటే ఫస్ట్ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ దానికి ఈ పుస్తకంలో రాయబడి ఉన్నాయి. అంటే దానికి ఈ మోడర్నైజేషన్ ఆఫ్ సొసైటీస్ యొక్క సిద్ధాంతాన్ని రోస్టోవ్ బాగా రాశాడు, తనది విశదీకరించాడు. నిజానికి అతని పుస్తకంలో మెన్షన్ చేసిన మన విధంగా ఇది ట్రెడిషనల్ సొసైటీస్ ఏ విధంగా ఉంటాయంటే వాటి యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయంటే ఒక్కటి ఏంటంటే మన ప్రతి వ్యవస్థ, ప్రతి మన వ్యక్తి ఇండివిజువలిస్టిక్ ప్రత్యేక స్వభావం కలిగి ఉంటాడు, ప్రత్యేక పరిస్థితిలో ఉంటాడు, ప్రత్యేక స్వభావం కలిగి ఉంటాడు. తర్వాత అంటే అతను ఒక జనరల్గా ఇతరులతో సమానంగా ఇతరులు కానీ అతను పోల్చే విధంగా ఉండడు. వ్యవస్థ కానీ వ్యక్తి కానీ పౌరుడు కానీ ఇతర సమాజాల్లో వ్యక్తులతో పోల్చే విధంగా ఉండడు. పర్టికులరిస్టిక్ అంటాం దాన్ని. అదేవిధంగా ఈ ట్రెడిషనల్ సొసైటీస్లో, ఈ సాంప్రదాయ సమాజాల్లో మన సామాన్యంగా ప్రతి వ్యక్తికి తర్వాత వ్యక్తుల సమూహానికి కూడా పుట్టుకతోనే ఆ స్క్రిప్ట్, మన క్యాస్ట్ ఉంది కదా, క్యాస్ట్ అంటే అది కులం కదా, పుట్టుకతోనే ఒక కులంతో పుడతాను. మన భారతీయ సమాజంలో పుట్టుకతోనే అతను కమ్మరి కుమ్మరి లేక మన బ్రాహ్మణ క్షత్రియ అనే పుడతాడన్నట్టు. అన్నీ ఆ స్క్రిప్ట్ అంటే మన పుట్టుకతోనే వచ్చినది. అయితే సాంప్రదాయ సమాజాల్లో ఈ పుట్టుకతోనే వచ్చే స్వభావము, పరిస్థితి కలిగి ఉంటాయి అన్నట్టు. దాన్ని ఆ స్క్రిప్ట్ అన్నట్టు. అది రిలీజన్ కానీ లేకపోతే కులం కానీ. అదేవిధంగా ఈ సమాజంలో మన వ్యక్తులు సామాన్యంగా మన పుట్టికతోనే మన ఏ విధంగా ఎటువంటి సామర్థ్యాలు కలిగి ఉంటారో అవే కలిగి ఉంటాయి అందులో ఈ మన ట్రెడిషనల్ సొసైటీస్లో, ఈ సాంప్రదాయిక సమాజాల్లో. కానీ ఆధునిక సమాజాల్లో మనం ఇప్పుడే చేస్తామనుకుంటున్నాం అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇది వ్యక్తి యొక్క సామర్థ్యం, శక్తి, వ్యక్తులను బట్టి ఉంటాయి. సో అదొకటి ఇది మన సాంప్రదాయిక సమాజాలలో. తర్వాత అదేవిధంగా తన యొక్క స్టాటస్, తన యొక్క శాలరీ, తన యొక్క ఇవంతా దాన్ని అతని సాధించిన, అతడు పొందిన సక్సెసెస్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, అతని అచీవ్మెంట్ బట్టి అతని సమాజంలో వ్యక్తిత్వము, హోదా, తర్వాత ప్రాముఖ్యత కలిగి ఉంటాడు. అది ఈ మన సాంప్రదాయ సమాజంలో ఉండదు. సాంప్రదాయ సమాజంలో సామాన్యంగా వ్యక్తులకు మన రాజరికాలు చూశారు కదా మీరు. ఉదాహరణకి రాజరికాల్లో రాజు అవుతాడు, సామాన్యంగా సైనికాధికారి కొడుకు సైనికుడు అవుతాడు, తర్వాత ఋషులు, తర్వాత గురువులు వాళ్ళ యొక్క మన కొడుకులు బిడ్డలు కూడా మళ్ళా గురువులు అవుతారు. ఈరోజు కూడా మీకు చూస్తున్నారు మన సమాజంలో. నిజానికి మన బ్రాహ్మణ కుటుంబంలో పొందిన వాళ్ళు బ్రాహ్మణులు ఏం చేస్తారు, సామాన్యంగా మన ముఖ్యంగా సాంప్రదాయ సంబంధమైన మన ఫంక్షన్స్ని కండక్ట్ చేస్తారు. వాళ్ళ మంత్రాల ఫంక్షన్ కండక్ట్ చేసినప్పుడు ఉపనిషత్తులు, ఇతర రచనల్లో ఉన్న మన మంత్రాలు చదువుతారు, దీవిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళప్పుడు ఏమి నాది చరామణి అని, లేకపోతే అది ఇది అని వాళ్ళ మన భార్యాభర్తలు ఏ విధంగా మ్యారేజ్ అయిన తర్వాత ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలా, తర్వాత భార్యాభర్తలు ఈ విధంగా కలిసిమెలిసి ఉంటే దానికి
వాళ్ళిద్దరూ వాళ్ళకే కాకుండా సమాజానికి కూడా బాగా అని పురోహితులు ఎవరైతే ఉంటారో ఆ పురోహితుల కొడుకులే మళ్ళీ పురోహితులు, లేకపోతే తమ యొక్క స్వయం ప్రతిపత్తి సొంత సామర్థ్యాలతోని సొంత గుణాలతోని మనం కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళు కావడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన సమాజంలో బ్రహ్మణ యొక్క కులాన్ని చెందడానికి, బ్రహ్మణ యొక్క కులం యొక్క ప్రాధాన్యత ఔన్నత్యం సాధించడానికి మన సామాన్యునికి వీలవుతుందా? కాదు. అదేవిధంగా వాళ్ళ ప్రకారం ఈ మన సాంప్రదాయిక సమాజాలు తర్వాత రాచరికాలు ఉన్న సందర్భంలో దానికి వ్యక్తులు కానీ వ్యక్తుల సమూహాలు కానీ అవకాశాలు మన డెవలప్ అయి ఉండరు. అదేవిధంగా ఈ సాంప్రదాయిక సమాజాల్లో డివిజన్ ఆఫ్ లేబర్ ఉండదు. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఉదాహరణకి మన ఈ ఒక క్లాత్ మనం వేసినాం, బట్టలు వేసినాం. బట్టలు వేసినప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉంది, టెక్స్టైల్స్ ఉంటాయి. ఇది మన యాంత్రీకరణ చేయబడ్డ నేత ఉంటుంది. బట్టలు నేయడం మషిన్ ద్వారా బట్టల మిల్లు ఉంటాయి. అందులో డివిజన్ ఆఫ్ లేబర్ ఎట్లా ఉంటుంది అంటే మన పత్తిని ఒకరు తీసుకుంటారు, తర్వాత దారాన్ని ఒకరు పట్టుతారు, దాని తర్వాత దారాన్ని మన యంత్రాలు నడిపే విధంగా దారాన్ని నేయడానికి ఒక విధంగా ఉంటారు, కలర్ వేయడానికి. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఒక ప్రోడక్ట్ ఏర్పడినప్పుడు ప్రోడక్ట్ యొక్క మన ఏర్పాటు కావించబడినప్పుడు దానికి సంబంధించిన ఆ ప్రొడ్యూస్ కాకముందు, ఉత్పత్తి కాకముందు దానికి సంబంధించిన అనేక మన ప్రొసీజర్స్లో మన పద్ధతులలో ఒక్కొక్క రకమైన వ్యక్తులు విభజించబడతారు. డిఫరెంట్ పీపుల్ విల్ ప్రొడ్యూస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద క్లాత్, ఫైనల్ క్లాత్. ఒకరు నేస్తారు, ఒకరు అడుగుతారు, అంటే డివిజన్ అంటే. సో ఈ సాంప్రదాయ ఈ మోడర్నైజేషన్ థియరీస్ ఏమంటారంటే ఈ మోడర్నైజ్ కాలిటీ సొసైటీలలో డివిజన్ ఆఫ్ లేబర్ ఉండదు. ఒక వ్యక్తి ప్రొడ్యూస్ కావాలంటే సామాన్యంగా దానికి ఒకరో ఇద్దరో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒకరిద్దరి మధ్యనే డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. దానికి సంబంధించిన అనేక మన రంగాలు కాదు, అనేక విధాలుగా ఉన్న ఎక్స్పర్ట్స్ నేర్పడతారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా ఈ ఒక ఉత్పత్తి ప్రాసెస్లో పాల్గొన్నారు అనేది ఈ మన మన ఆధునీకరణ మోడర్నైజేషన్ థియరీ వాళ్ళు చెప్తారు. తర్వాత ఈ మన సాంప్రదాయిక సమాజాల్లో సామాన్యంగా ఆర్థికంగా అగ్రికల్చర్ అనే వృత్తిని ఎక్కువ సంఖ్యలో కలిగి ఉంటారు. అగ్రికల్చర్ ఇస్ ద మెయిన్ ప్రొడక్షన్. అది దానికి వాళ్ళు ఆ అగ్రికల్చర్ కూడా మోడర్నైజేషన్ కాదు, మోడర్నైజేషన్ ఇది కానీ పరిస్థితి ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉంటుంది, డెవలప్డ్ సొసైటీలో, సాంప్రదాయిక సమాజాల్లో. అదేవిధంగా ఈ అగ్రికల్చర్లో కానీ మరియు దానికి సంబంధించిన ఇతర చిన్న రంగాలు, ఉపరంగాలులో కానీ ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తి స్థాయి, ఉత్పత్తి యొక్క స్పీడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. స్పీడ్ అంటే చాలామంది మిల్లులలో, తర్వాత చిన్న మిల్లులలో, హ్యాండ్లూమ్లలో, హ్యాండ్లూమ్ మెకానిక్ హ్యాండ్లూమ్ ఉంటుంది చూడండి, దాని మగ్గానికి తొందరగా అందులో నేయొచ్చు. ఇది కొంచెం మెకనైజేషన్ ఉంటుంది హ్యాండ్లూమ్. దీనికంటే భాగంగా మన టెక్స్టైల్ మిల్స్లో ఉంటుంది ఎక్కువ. టెక్స్టైల్ మిల్స్లో చాలా మన ఆధునికీకరింపబడి ఉంటుంది. సో ఈ సాంప్రదాయక సొసైటీలో నిజానికి ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది, అదేవిధంగా స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది. ఈ విధంగా ఇంకో చెప్పాలంటే రాజకీయ వ్యవస్థ, రాజకీయాలు కూడా నిజానికి సాంప్రదాయక పద్ధతుల్లోనే ఉంటాయి. సాంప్రదాయక పద్ధతుల్లోనే ఉంటాయంటే దాని అర్థం ఏంది? రాజరికం ఉన్న
రాచరిక వ్యవస్థ ఉన్న సమాజంలో ప్రజలు ఆటోమేటిక్గా ఏమనకుండా ఏమీ వ్యతిరేకించకుండా ప్రజలు రాజు ఏది చెప్తే అది చేస్తారు. దాని తర్వాత రాజ్యాధికారాన్ని వ్యతిరేకించరు, రాజరికాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేయరు వాళ్ళు. సో వాళ్ళు కూడా రాజకీయంగా సాంప్రదాయబద్ధమైన ఐడియాస్ కలిగి ఉంటారు. వాళ్ళు స్వారస్యంతోనే రాజు వచ్చాడు, తర్వాత వెంటనే తర్వాత వచ్చే అతను అతను సామాన్యంగా రాజు అవుతాడు. అది నిజానికి సాంప్రదాయక సంస్కృతిలో ఎట్లా ఉంటుందంటే, ఒక వంశంలో రాజు ముసలివాడు అయిన తర్వాత కూడా పరిపాలన కొనసాగిస్తారు. కానీ తను ఇష్టం వచ్చిన వ్యక్తికి కానీ ముఖ్యంగా వారసత్వంతో వచ్చిన కొడుకులో కానీ బిడ్డలు కానీ అధికారం ఇస్తారు. సో ఇది ఈ వారసత్వం ముఖ్యమైన విధానం అనేది ఈ రాజరిక రంగంలో కూడా, రాజకీయ రంగంలో కూడా ఈ సాంప్రదాయ పద్ధతులు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఉంటుంది. అంటే వారసత్వం అనేది, రాజరికం అనేది ఈ ప్రజలకి, జనరల్ ప్రజలకి రాకుండా రాజుల బిడ్డలకి, కొడుకులకి వారసత్వ పరంగా అతనికి అధికారులు ఇస్తారు. సో ఇది ట్రెడిషనల్ సొసైటీస్లో ఉండే ముఖ్య లక్షణాలు. అయితే ఈ సందర్భం నిజానికి ఇటువంటి స్వభావాలు, తర్వాత మన రాజ్యము, రాజకీయ రంగము, తర్వాత ఈ మన ప్రజలు, సిటిజన్స్ కూడా నిజానికి ఎట్లా ఉంటారో దీనికి జస్ట్ అపోజిట్ పద్ధతిలో ఈ ప్రజలు, వ్యవస్థలు ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఉంటాయి. ఆ డెవలప్డ్ కంట్రీస్లో ఎట్లా ఉంటాయి? అన్ని రంగాల్లో ఆధునికీకరణ బాగా జరుగుతుంది. ఉత్పత్తి రంగము, ఆర్థిక రంగము ఒకటి, రాజకీయ రంగం రెండవది, సామాజిక రంగం మూడవది, తర్వాత సాంస్కృతిక మరియు ఇతర రంగాలు. ఈ 4 రంగాల్లో నిజానికి ఆధునికీకరణ ఉంటుంది. ఈ ఆధునికీకరణ ఈ ట్రెడిషనల్ సొసైటీస్లో ఉండదు. సో సామాన్యంగా ఏం జరుగుతుందంటే, మన మోడర్న్ సొసైటీ అప్పుడు. సో అదేవిధంగా అందులో ఇప్పుడే చెప్పినట్టు, దీనికంటే ముందరే చెప్పాను కదా, ఏది ఆధునికీకరింపబడిన సమాజాలు, దేశాలు ఏ విధంగా ఉంటాయండి, అందులో వ్యక్తులు ఎట్లా ఉంటారు, రాజ్యం ఎట్లా ఉంటుంది, అన్ని రంగాల్లో ఆధునికీకరణ ఉంటుంది, ఆధునికీకరణ ఉంటుంది. మోడర్నైజ్డ్ పీపుల్, మోడర్నైజ్డ్ సొసైటీస్, మోడర్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అందులో ఆ దేశాల్లో ఉంటాయి అనేది ఈ థియరీని మన అవలంబించి అనలైజ్ చేసే వ్యక్తులు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా పొలిటికల్ ఎకానమీ అంటే చెప్పాను కదా మీకు, ఆర్థిక విషయాలకి, ఆర్థిక అంశాలకి, ఆర్థిక వ్యవస్థలకి, ఆర్థిక పరిక్రియలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. ఇప్పటిదానికి ఏది దానిలో కూడా పొలిటికల్ ఎకానమీ అప్రోచ్లో అది కూడా పొలిటికల్ ఎకానమీ అప్రోచే. అందులో కూడా ఆర్థిక అంశాలకి అది ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు ప్రతిపాదించింది ఈ మోడర్నైజేషన్ థియరీ, వాళ్ళు ఈ రోస్టో అందులో ముఖ్యులని చెప్పాను కదా, ఎకనామిక్ గ్రోత్ అని చెప్పాను కదా, వీళ్ళు ఏమంటారంటే, ఆధునీకరించబడిన సమాజాలు, తర్వాత ఆధునీకరించబడిన మన రాజ్య సమూహాలు, ఇందులో నిజానికి అన్ని రంగంలో, అన్ని కోణాల్లో అభివృద్ధి జరిగింది. కాబట్టి ఈ ఆధునీకరింపబడక ఉన్న సమాజాలు ఏవైతే ఉన్నాయో ఈ మన
ఈ డెవలప్డ్ కంట్రీస్ మీద వాళ్ళు ఆధారపడి ఉండాలా, వాళ్ళ యొక్క సహకారాన్ని సంపాదించాలా, వాళ్ళ యొక్క మెప్పును సంపాదించాలా, వాళ్ళను నిజానికి ఫాలో అవ్వాలా. అసలు నిజానికే కొందరు ఏమంటారు, అసలు ఈ థియరీ మోడర్నైజేషన్ థియరీ ఏముంటుందంటే నిజానికి వాళ్ళు ఈ ఆధునీకరించబడిన సొసైటీ ఏవైతే ఉన్నదో వాళ్ళు ఈ ఆధునీకరించబడక సాంప్రదాయక సొసైటీలోకి ఎక్కువ మన మద్దతునివ్వాలా, వాళ్ళని ట్రైన్ చేయాలా. ఒకసారి ఉన్నట్టు చాలామంది అంటారు ద వైట్ మ్యాన్స్ బర్డన్ అని అంటారు. అంటే యూకే అన్ని సమాజాల మీద ఎందుకు ఆధిపత్యం సంపాదించాలని అంటే వాటిని డెవలప్ చేయడానికి. సో అది ఒక యూకే ఏమంటుంది అంటే అసలు వైట్ మ్యాన్ మీద వాళ్ళు వైట్ మెన్. సో ఇట్ ఈస్ ద బర్డన్, ఇట్ ఈస్ ద బర్డన్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, డెవలప్ ది developing or underdeveloped societies and people there. అయితే దీన్ని ఏమన్నారు వీళ్ళు, అసలు నిజానికి వీళ్ళు ఏమంటారు, ఈ మోడర్నైజేషన్ థియరీ ఏమంటారంటే అసలు వీళ్ళ యొక్క ఉద్దేశమే ఏంటి అంటే ఈ డెవలప్డ్ ఈ మూడు ఈ సాంప్రదాయక సమాజాలు ఉన్న ఖండాలు ఏవైతే ఉన్నాయో మీకు ఆ ఖండాలు నిజానికి మెన్షన్ చేయాలంటే ఆఫ్రికా, ఏషియా అండ్ లాటిన్. ఈ మూడు ఖండాల్లో ఉన్న దేశాలు ఎవరైతే ఉన్నాయో నిజానికి వీళ్ళను ఈ మన డెవలప్ అయిన దేశాల మీద ఆధారపడి ఉండాలా, సత్సంబంధాలు కలిపి ఉండాలా. తర్వాత వాళ్ళు కూడా నిజానికి డెవలప్డ్ వరల్డ్లో ఉన్న దేశాలు కూడా నిజానికి ఈ డెవలపింగ్ వరల్డ్లో ఉన్న దేశాలకు దానికి మద్దతు ఇస్తూ పోవాలా, డెవలప్ చేస్తూ పోవాలా అనేది దానికి ఈ థియరీ యొక్క ముఖ్యమైన లక్ష్యం. అయితే అది నిజమా లేదా, అది సరైనదా లేదా అనేది అది వేరే విషయం. కానీ ఈ విధంగా ఈ మోడర్నైజేషన్ థియరీ పీపుల్ పర్టికులర్గా రోస్టో తర్వాత ఇతరులు వాళ్ళు ఏమంటున్నారు అంటే దానికి అది మన ఈ అందులో స్వభావ సిద్ధంగా ఇవి మన రాచరిక వ్యవస్థలు కలిగి తర్వాత సాంప్రదాయిక పద్ధతులు సంస్కృతి కలిగి సాంప్రదాయక సామాజిక విలువలు తర్వాత సూత్రాలు కలిగి ఉన్న సమాజాలు ఏవైతే ఉన్నాయో అవి దానికి అందులో మన మార్క్స్ చెప్పిన విధంగా వాళ్ళ మీద ఆర్థిక మన వ్యతిరేకత, ఆర్థిక వైరుధ్యాలు లేవు అని చెప్పడం జరుగుతుంది. ఇది మన నిజానికి చివరికి కొంతకాలానికి అది మోడర్న్ ఆధునిక మన రాజకీయ ఆధునికీకరణ జరిగింది, ఈ విధంగా జరిగిందని చెప్పడం జరుగుతుంది. తర్వాత మన ఏవైతే ఈ మోడర్నైజేషన్ థియరీ ప్రకారం ఏవైతే ఒకే రకమైన నేపథ్యం ఉందో, ఏవైతే ఒకే రకమైన రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలు ఉన్నాయో వాటిని నిజానికి వాళ్ళ దేశాల్లో ఉన్న రాజకీయ వ్యవస్థలను కంపేర్ చేయాలా, అదేవిధంగా వాళ్ళు డెవలప్ కావడానికి ప్రయత్నించాలా. అయితే వీళ్ళు ఏమిటంటే ఈ థీసిస్ యాక్చువల్గా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం నిజానికి పుట్టింది. తర్వాత ఈ మన రాసిన రచయితలు రోస్టో అనేవాడు కూడా దానికి ఈ విధంగానే ఈ థియరీ యొక్క ఉద్దేశం ఏంటంటే టు ఎడ్యుకేట్ అండ్ ట్రైన్ ద లీడర్స్ అండ్ పీపుల్ ఇన్ దీస్ కంట్రీస్ టు రీచ్ ద level of the development, level of the growth of the Western countries, modern Western countries. So, నిజంగా ఈ ఇతర దేశాలపై ఆధారపడి ఉండడాన్ని ఈ మన పేదరికం సంబంధించిన వ్యక్తులు మేధావులే కాకుండా దానికి వీళ్ళ ఈ ట్రెడిషనల్ పద్ధతిలో మన దేశాలు
మోడర్నైజేషన్ థియరిస్టులు ఏవైతే ఉన్నారో వాళ్ళ వల్లే వీళ్ళు ఆలోచించలేదన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ డెవలప్డ్ దేశాల్లో ఉన్న నాయకత్వాన్ని తర్వాత సంస్థలని వాళ్ళు ఆదర్శంగా చూసుకొని ఈ డెవలప్డ్ కంట్రీస్ పర్టికులర్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా అండ్ ఏషియాలో ప్రజలు వాళ్ళ యొక్క స్టేజ్ని, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ స్టేజ్ని చేరడానికి ప్రయత్నించాలా, స్ట్రగుల్ చేయాలా. సో ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వాళ్ళు ఏమంటారంటే దట్ ఈస్ ద what is it aim of our political theories. It is to develop the people. తర్వాత వాళ్ళ యొక్క ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న అన్ని విధాలుగా మన అన్ని రంగాల్లో ఉన్న నేర్పరితనం, తర్వాత మన వ్యక్తి స్వయవాదం ఉన్న రాజకీయ వ్యవస్థలు కూడా, రాజకీయ సంస్థలు కూడా వ్యాపింపజేయడానికి మన ఫాలో కావడానికి ప్రయత్నం చేయాలా. అప్పుడే ఈ మోడర్నైజేషన్ నుంచి మోడర్నైజేషన్ నుంచి ట్రెడిషనల్ స్టేజ్ నుంచి మోడర్నైజేషన్ స్టేజ్ వరకు పోగలగరు, చేరగలరు. ఆ స్టేజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ చేరగలుగుతారు. లేకపోతే ఇంకొక పద్ధతి లేదు. కానీ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీ ఆఫ్ ఆఫ్రికా, ఏషియా అండ్ లాటిన్ అమెరికా వాళ్ళ యొక్క ప్రజలకి వీళ్ళు సూచించడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఇక్కడ మళ్ళీ మనం బేసిక్ ఆబ్జెక్టివ్ మన యొక్క పేపర్ ఏంటంటే కంపేర్ టు పాలిటిక్స్, కోడ్ నెంబర్ 105. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకే చారిత్రక నేపథ్యం కలిగి సామాన్యంగా ఒకే ఖండంలో ఉన్న దేశాలు, సమాజాలు నిజానికి కంపేర్ టు పాలిటిక్స్ యొక్క అప్రోచ్లో ఉదాహరణకు మనము ఉదాహరణ తీసుకుంటే ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా దేశాల్లో నిజానికి ఇప్పుడు నేను పేర్కొన్న అంశాలు ఉన్నాయి. ట్రెడిషనల్ సొసైటీస్ అవి. కాబట్టి వీళ్ళ ప్రకారం ట్రెడిషనల్ సొసైటీలో కులము, మతము, దాని తర్వాత మన ఇది వంశ పరంపర సంబంధాల్లో మన రాజులు కానీ రాణులు కానీ ఆధిపత్యంలో ఉండి, కంట్రోల్లో ఉండి వాళ్ళను ఇతరులు ఫాలో అవుతారు. సో ఆ పద్ధతిలోనే ఈ మన లో డెవలప్మెంట్ కంట్రీస్లో వ్యవస్థలు, వ్యక్తులు ఉంటారు. కానీ వాళ్ళు డెవలప్ కావాలంటే, వాళ్ళు ఆర్థికంగా మరి ఇతర రంగాలు డెవలప్ కావాలంటే వాళ్ళు దానికి డెవలప్ కంట్రీస్ కూడా వీళ్ళకి సహకరించాలా, వీళ్ళ అభివృద్ధికి పాటుపడాలా. అదేవిధంగా డెవలపింగ్ కంట్రీస్, వెనుకబడ్డ దేశాలు ప్రజలు కూడా వాళ్ళ ప్రయత్నం ఆ విధంగా సాధించాలి. ఈ డెవలపింగ్ కంట్రీస్ మరియు డెవలపింగ్ కంట్రీస్ మధ్య సయోధ్య ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి, సహకారం ఉండాలి అని ఈ ముఖ్యంగా ఇవాళ మనం చదువుకున్న మోడర్నైజేషన్ థియరీ యొక్క ఉద్దేశము, లక్ష్యము అన్నది. సో ఇది 2 చాప్టర్లో 2 భాగాలు నేను చెప్పాను. అవి 2 భాగాలను వివరించడం జరిగింది. ఒకటి డెవలప్డ్ కంట్రీస్ ఆధునీకరణ జరిగిన వ్యవస్థల్లో ఉండే మన ఇది వ్యక్తులు మరియు మన డెవలప్ కానీ ఇందులో ఉన్న ప్రజలు దానికి మన ఒకరికొకరు సహకరించినప్పుడే దానికి అప్పుడు ఆ వ్యవస్థలు డెవలప్ కంట్రీస్లో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందగలుగుతారు అని వీళ్ళు అంటారు. అయితే ఇది మీరు మొదటి నుంచి చూస్తే ఇక్కడ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అంటే మన అనాలిసిస్లో మొట్టమొదటి నుంచి వచ్చినప్పుడు అనాలిసిస్ ఏం చేసినాము, ఒక రాజులు, సైన్యాధిపతులు, తర్వాత రాజు ట్రాన్స్ఫర్ చేస్తాడు, వీళ్ళు రాజా కేంద్రం. కానీ లిబరల్ డెమోక్రసీలో, తర్వాత మోడర్న్ కంట్రీస్లో అది కాదు.
మోడర్న్ డెవలప్డ్ సిచ్యువేషన్స్లో కంట్రీస్లో నిజానికి ఆర్థిక రంగము, రాజకీయ రంగము, తర్వాత సాంస్కృతిక రంగాలన్నీ కూడా డెవలప్ అయి ఉంటాయి. అయితే ఈ అప్రోచ్ ఇప్పటివరకు చెప్పిన ఇది ఆధునికీకరణ అప్రోచ్, మోడర్నైజేషన్ యొక్క అప్రోచ్ను చాలా మట్టుకు ధిక్కరిస్తూ వ్యతిరేకిస్తూ ఒక కొత్త రకమైన థియరీ వచ్చేసింది. ఆ విధంగా వచ్చిన థియరీ డిపెండెన్సీ థియరీ అంటారు. డిపెండెన్సీ అంటే ఆధారపడుట. ఇది పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ సామాన్యంగా ఏముంటారు, ప్రజల్లో సామాజిక డెవలప్మెంటు, ఆర్థిక డెవలప్మెంటు ఒక బాహ్య పరిస్థితుల వలన కలుగుతుంది అని వాళ్ళు పొలిటికల్ ఎకానమీ చెప్తారు. తర్వాత మన ఆర్థిక రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆర్థిక రంగం కూడా డెవలప్ కాకపోతే ఏ కారణాలు ఉన్నాయని మళ్ళీ వాళ్ళు విశ్లేషిస్తారు. అప్పుడు ఆ కారణాల యొక్క స్టడీ, సర్వే మీద ఆధారపడి వాళ్ళు దానికి మన కొత్త పాలన కానీ కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడం కానీ పాత పద్ధతులను పారివేయడం కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెండవ వేరియంట్ ఏదైతే ఉందో డిపెండెన్సీ థియరీ అంటారు దీన్ని. అదో మోడర్నైజేషన్ థియరీ, ఇదో డిపెండెంట్ థియరీ. దీనిలో ఏమంటారంటే వాళ్ళు ఇది మోడర్నైజేషన్ థియరీ వాళ్ళు చేసినట్టే ప్రపంచాన్ని అంతా, దేశాన్ని అంతా ఒక సమాజంగా గుర్తించి ఒకటి మొత్తం సమాజాన్ని గుర్తించి ఆ దేశం యొక్క ప్రజలందరూ నిజానికి సంతోషపడేటట్టు, ప్రశాంతంగా జీవించినట్టు వాళ్ళు అది చేయడం జరుగుతుంది అన్నట్టు. అది దీని డిపెండెన్సీ థియరీ ఏముంటుందంటే ఆండ్రే గుండర్ ప్యాంకు, దాని తర్వాత ఇమాన్యుయల్ వాలస్టైన్ అని ఇద్దరు ముఖ్యులు వీళ్ళు డిపెండెన్సీ థియరీని ప్రపోజ్ చేశారు. డిపెండెన్సీ థియరీ ఆఫ్ కంపేర్డ్ టు డెవలప్మెంట్, కంపేర్డ్ టు పాలిటిక్స్, దానికి మనం చదువుతున్నాం. ఈ డిపెండెన్సీ థియరీ ఏముంటుందంటే వరల్డ్ సిస్టంలో ఒకటి జనరల్ సమాజాలు, ఇది ఇంతవరకు మోడర్నైజేషన్ థియరీ వాళ్ళు చెప్పినట్టు జనరల్ సమాజాలు మన ఆర్థికంగా వేరే, రాజకీయంగా వేరే, వీళ్ళ అట్లా కాకుండా మన జనరల్ సమాజాలు చాలా డెవలప్ అయి ఉంటాయి. అవి ఆర్థికంగా డెవలప్ అయి ఉన్నాయి నిజంగా అప్పుడు రాసినప్పుడు వాళ్ళు ఉన్నాయి. అవి ముఖ్యంగా క్యాపిటలిస్ట్ దేశాలు. క్యాపిటలిజంలో ఏం జరుగుతుంది, నిజానికి ఉత్పత్తి మన డెవలప్ అయ్యి మారిన తర్వాత చాలా ఎత్తుకుపోయిన, చాలా పెరిగిన మన మన యాంత్రిక సంబంధాలు, యాంత్రిక శక్తులు డెవలప్ అయితే దానికి అనుగుణంగా సమాజం కూడా డెవలప్ అవుతుంది. దానికి ఒక రకంగా డిపెండెన్సీ థియరీ, దానికి క్లాస్ థియరీ లేకపోతే మార్క్సిస్ట్ థియరీకి కొంచెం దగ్గర మీకు అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆర్థిక విషయాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి అది ఏంటంటే ఇది డిపెండెన్సీ థియరీ, ఇది ఒక రకమైన క్లాస్ అప్రోచ్, లేకపోతే మన క్లాస్ ఐడియాలజీ గల వ్యక్తులచే ప్రభావితం అయి ఉంది. వీళ్ళ ప్రకారంగా ప్రపంచ సమాజము నిజానికి డెవలప్డ్, ఎకనామికలీ డెవలప్డ్ కంట్రీసు, తర్వాత అందులో ప్రజలు ఒక దిక్కుంటే వాళ్ళ మీద ఆ కంట్రీస్ మీద ఆధారపడి తమ యొక్క ఉనికిని కొనసాగించేది ఇంకొక వైపు.
ఈ వెనక చెప్పిన కంట్రీస్ ఏమిటంటే ఏషియా, ఆఫ్రికా, ఏషియా అండ్ లాటిన్ అమెరికా. ఈ సమాజాలు ఇంకొక వైపు ఉంటాయి. సో వీళ్ళ యొక్క ఈ సమాజాలని పోల్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏది రాజనీతి నిజానికి ఆ డెవలప్డ్ అయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ డెవలప్ అయ్యే కంట్రీస్ మీద డామినేట్ చేసి వాటిని మన ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి అని అంటారు. అది నిజానికి చాలా మన కష్టపడి మన అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. డిపెండెన్సీ ఏం చెప్తుంది అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న ఆర్థిక వ్యవస్థలు డెవలప్డ్ కంట్రీస్ ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. అందుకొరకే ఇది వాళ్ళ ప్రకారం అది వాస్తవము. అందుకొరకే దీని పేరు డిపెండెన్సీ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ అని వచ్చింది. సో డిపెండెన్సీనే ముఖ్యమైన ధర్మంగా తీసుకొని వాళ్ళు ఏమన్నారంటే ఆర్థికంగా లేనివారు ఆర్థికంగా ఉన్నవారి మీద ఆధారపడి ఉంటారు అని చెప్తాడు. అయితే ఇది నేను చెప్పినట్టు ఈ డిపెండెన్సీ థియరీ ప్రకారము వెస్ట్రన్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా డెవలప్ అయి ఉంటారు. వాళ్ళు చాలా మన సంపన్నులై తర్వాత క్యాపిటల్ని సమకూర్చుకొని తర్వాత ఇతర మన రకాలైన ఇండ్లు తర్వాత మన మిల్లులు తర్వాత ఇతర వ్యవస్థలపై యాంత్రిక కంట్రోల్ నియంత్రణలో ఉంటారు. సో ఈ విధంగా నిజానికి అభివృద్ధి చదివిన కంట్రీస్ పై ఈ అభివృద్ధి చెందని తర్వాత ఉన్న వాళ్ళు పౌరులు దేశాలు ప్రభుత్వాలు ఆధారపడి ఉంటాయి. అందుకొరకే ఇది డిపెండెన్సీ థియరీ ఆఫ్ క్లాస్ అప్రోచ్ మార్క్స్ ఇతను తీసుకుంటాడు. తర్వాత ఇతను దానికి మన ఇట్లా చేసే డిపెండెన్సీ థియరీని ప్రతిపాదించిన వాళ్ళు బాగా రాసిన వాళ్ళు ఎవరు అంటే ఆండ్రే గుండర్ ఫ్రాంక్, ANDRE GUNDER గుండర్ ఫ్రాంక్ డిపెండెన్సీ థియరీ అంటారు. అది ఇతను. అదేవిధంగా ఇమాన్యుయల్ వాలెస్టిన్ ఆండ్రే గుండర్ ఫ్రాంక్ వీళ్ళు వరల్డ్ని ఒక హోలిస్టిక్ మన సిస్టమ్గా వర్ణించారు. కానీ అందులో ఉన్న మాత్రము ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినాయి. అదొక వైపు. ఇంకొక వైపు లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరి దేశాలు ఏదైతే ఉన్నాయో అవి డెవలప్ కాకుండా ఉన్నవి. అయితే వీళ్ళ యొక్క విచిత్రం ఏంటంటే వీళ్ళు ఇదివరకు మనం చదువుకున్న మోడర్నైజేషన్ థియరీ వాళ్ళని బాగా క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళని తిచ్చిపోస్తారు, వాళ్ళని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వీళ్ళ ప్రకారము మూడు వెనుకబడిన ఖండాలు ఏవైతే ఉన్నాయో ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా ఏవైతే ఉన్నాయో అందులో ప్రజలు నిజానికి ఆ సమాజాలు దానికి వీళ్ళ మధ్యన డిపెండ్ కావడం వలన ఇంకా వెనుకబాటు చెందుతాయి, ఇంకా వెనుకబడిపోతాయి. దాన్ని ఏమంటారంటే వాళ్ళు అటువంటి ప్రాసెస్ని డెవలప్మెంట్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్. ఈ సమాజాల్లో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఉన్న ప్రజలు ఈ ఫస్ట్ వరల్డ్ ఈ వెస్టర్న్ కంట్రీస్ డెవలప్ అయిన మీద ఆధారపడటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు పూర్తిగా లోపడిపోతారు. ఇది చేస్తే ఒక స్వరంగం అన్నట్టు అందులో పోయి బయటకు రారనే విధంగా ఈ ప్రక్రియని, ఈ ప్రాసెస్ని ఈ డిపెండెన్సీ థియరీస్ ఆండ్రే గుండర్ ఫ్రాంక్ తర్వాత ఇమాన్యుయల్ వాలెస్టిన్ ఏమంటారంటే ఇది డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక మార్పు జరుగుతుంది. కానీ ఆ మార్పు ఎట్లుంటుందంటే ఇట్స్ ఎ డెవలప్మెంట్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్. అంటే ఈ 3 ఖండాల్లో ఉన్న ప్రజలు వ్యవస్థ ఏవైతే ఉన్నాయో ఈ
ఈ డెవలప్ అయిన వ్యవస్థలపైన ఆధారపడి ఉండడం వలన ఏం జరుగుతుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే మన అభివృద్ధి అభివృద్ధి నిరోధికత, అభివృద్ధి నిరోధము అనేది పెరుగుతుంది. ఏది ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఐసిఎల్, అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ పై ఆధారపడితే అంటే దాని అర్థం ఏంటంటే అట్లా ఆధారపడకుండా దానికి వాళ్ళు స్వయంగా పెరగడానికి ప్రయత్నం చేయాలా, మార్పులు తీసుకురావాలా, విప్లవాలు తీసుకురావాలా, విప్లవాత్మకమైన చట్టాలు చేయాలా, విప్లవాత్మకమైన చేసిన చట్టాలు అమలు చేయాలా అనేది వీళ్ళ యొక్క అభిష్టము, వీళ్ళ యొక్క కోరిక. ఏది ఈ ఇండిపెండెన్సీ థియరీ యొక్క వాళ్ళ కోరిక. సో ఈ రెండు కూడా సమాజంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు, ఏ విధంగా డెవలప్ కాని విషయాలు కాని విధంగా ఉన్నాయి అనేది విశదీకరించి చెప్తాయి. సో ఈ విధంగా మనము పొలిటికల్ ఎకానమీ అప్రోచ్లో ఉన్న ఈ రెండు ముఖ్యమైన థియరీస్ను ఇందులో చర్చించుకున్నాము. సో కానీ ఒకసారి వీటిని నిజానికి సమీక్షించుకుంటే ఎలా ఉందో మనం చూస్తాం. సో ఈరోజు మొట్టమొదటిసారి మనము ఈ రెండు ముఖ్యమైన థియరీస్, కంపేరిటివ్ పాలిటిక్స్లో ఉన్న రెండు ముఖ్యమైన థియరీస్, వాటిని మోడర్నైజేషన్ థియరీ, మోడర్నైజేషన్ ఆఫ్ ఎకానమీ ఒకవైపు, తర్వాత ఇంకొక వైపు ఏంటంటే పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. అంటే మోడర్నైజేషన్లో పొలిటికల్ ఎకానమీ ఉంటుంది కానీ వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వరు. ఏది మోడర్నైజేషన్ థియరిస్ట్ ఎవరు వాళ్ళు? ఈ మన మోడర్నైజేషన్ థియరీ ఇతను రోస్టో, అతని ఎకనామిక్స్ స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి మాట్లాడతాడు. ఏ విధంగా అవి సామాన్యంగా డెవలప్ అయితేనే ఉంటాయి అని అంటాడు. సో అది దాని తర్వాత మోడర్నైజేషన్ థియరీ ఏముంటారు అంటే ఇది మన మోడర్నైజేషన్ కాని సమాజాలు ఏవైతే ఉంటాయో అందులోని ప్రజలు నిజానికి సామాన్యంగా చాలా వెనుకబాటుతనము కలిగి ఉంటారు. సామాన్యంగా వాళ్ళ యొక్క వ్యవస్థలు, వాళ్ళ యొక్క ఐడియాస్ దానికి చాలా వెనుకటి పద్ధతిలో పనిచేస్తాయి. తర్వాత ఆ సమాజాలను ముఖ్యంగా ఈ రోస్టం ఏర్పడుకుంటే అందులో వ్యవస్థలు బాగుండవు, చాలా మన సాంప్రదాయిక పద్ధతులు ఉంటారు. తర్వాత రాచరికము, మన ఈ పరిపాలన అనేది మన వంశపార్యపర్యమైన విధానాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా వ్యక్తులు మన వ్యక్తి స్వయవాదము కాకుండా వ్యక్తి స్వేచ్ఛ మీద కూడా అణచివేత కలిగి ఉంటుంది. మరియు పౌరులు సామాన్యంగా ఈ సాంప్రదాయక సొసైటీలో వాళ్ళు సామాన్యంగా మన వారసత్వంగా వచ్చే సామాజిక హోదా, ఆర్థిక హోదా కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సంబడి ఈజ్ బోర్న్ ఇన్ కమ్మరి ఫ్యామిలీ, అందులోనే ఉంటారు. సంబడి ఈజ్ బోర్న్ ఇన్ మన రాయల్ ఫ్యామిలీ అండ్ దట్ ఫెలో విల్ ఆటోమేటికలీ కన్సిడర్డ్ యాజ్ ద నెక్స్ట్ కింగ్. ఇట్ వెరీ వెరీ పవర్ఫుల్. సో ఇది ఇంకా అనేకం ఉన్నాయి. ఏది ట్రెడిషనల్ సొసైటీలో ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ లో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, తర్వాత ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా సామాన్యంగా అగ్రికల్చర్కే కన్ఫైన్ ఉంటుంది. తర్వాత ఈ అగ్రికల్చర్ తర్వాత ఇతర దాంట్లో కూడా వాళ్ళు సామాన్యంగా లో ప్రొడక్టివ్ ఉంటుంది. తర్వాత డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది, ప్రొడక్షన్ నడుస్తుంది, ఏదో రకమైన ప్రొడక్షన్ నడుస్తుంది, కానీ అధికార విభజన ఉంటుంది. ఒకటే అన్ని నేయడము, ఒకటే బట్టలు మన అమ్మడము, ఇట్లా అధికార విభజన జరగదు. ఎందుకంటే అందులో నిజానికి జరగడానికి వీలు కూడా ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు, అక్కడ యంత్రాలు బాగా లేనప్పుడు ఉత్పత్తి శక్తులు ఫోర్స్తో ప్రొడక్షన్ కొత్తవి ప్రవేశించబడినప్పుడు నిజానికి సో ఇంతటితో మనము ఈనాటి ఈ డిపెండెన్సీ థియరీని
పూర్తిగా చదువుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.